వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మహాశివరాత్రి. సో ఆ రోజు అనుసరించాల్సిన విధి విధానాలు ఒక్కసారి మనం మాట్లాడుకుందామండి. ఏటా వచ్చే శివరాత్రి ప్రతి సంవత్సరము కొత్తగా మనం మాట్లాడుకుంటాం, కొత్తగా ఆచరిస్తున్నట్టుగానే అనిపిస్తుంది. అవునండి. 30 నిమిషాలలో నొప్పి లేకుండా వేరికోస్ వెయిన్ చికిత్స అవిస్ హాస్పిటల్, హైదరాబాద్. అయితే ప్రతి నెల ఒక శివరాత్రి వస్తుంది మనకి. ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే చతుర్దశి నాడు మాస శివరాత్రిగా చేస్తాం. అయితే మాఘ మాసంలో మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రిగా చెప్పుకుంటాం. అయితే మహాశివరాత్రులు కూడా శివరాత్రినప్పుడు కూడా అభిషేకం చేసి రుద్రాభిషేకం చేసి ఆ పూట ఏకభుక్తమో నక్తమో లేకపోతే ఉపవాసమో ఉండటం సాధారణ విధి. ఆ రకమైన అలవాటు ఉన్న వాళ్ళు అలా చేస్తారు. అవును, అదొక విధానంగా చేస్తారు. అయితే ఈ శివరాత్రి నాడు మొత్తం మన భారతదేశం అంతా శివరాత్రిని పాటిస్తుంది. మాఘమాసం పవిత్ర మాసం మనం చెప్పుకున్నాం కదా. స్నానాలు చేస్తాం, తర్వాత ఏమో కొద్దిపాటి దానం చేయటం, జపం చేసుకోవటం, అది విధానంగా చేస్తాం. మాఘాదివారాలు పాలు పొంగించుకోవటము, రథసప్తమి నాడు పాలు పొంగించడం, భీష్మ ఏకాదశి నాడు భీష్ముడిని తలుచుకోవటం, ఇదంతా చేసి చివరికి వచ్చేసరికి ఈ శివరాత్రి వస్తుంది. అయితే శివరాత్రి మామూలు సాధారణంగా చెప్పేది ఏంటంటే అభిషేక ప్రియ శివ అని చెప్తారు. శివుడికి అభిషేకం ఇష్టం. నువ్వు పంచామృతాలు కొబ్బరి నీళ్ళు అవి ఇవి చేయక్కర్లా, 4 ఉద్దరణల నీళ్లు పోసినా చాలా. ఆయనకి నీళ్లు, జలం అంటే ఇష్టం. ఈ జలం ఇష్టం అవడానికి ఒక ఐతిహ్యం ఎలా చెప్తారంటే, శివుడు గరళం మింగాడు. అవును, హాలాహలాన్ని కంఠంలో దాచుకున్నాడు. అది ఎప్పుడు జరిగింది? దేవదానవులు ఈ క్షీరసముద్రాన్ని చిలికినప్పుడు మొదట వచ్చిన హాలాహలాన్ని, అంటే అమృతానికి ముందు వచ్చిన విషాన్ని ఆయన ప్రపంచాన్ని అది నాశనం చేయకుండా దాన్ని మొత్తం ఎత్తి గొంతులో పెట్టుకున్నాడు, దాచుకున్నాడు. ప్రపంచాన్ని నాశనం చేయగలిగే దాన్ని ఒక ఉండని చేసి కంఠంలో ఆపాడనమాట. అంతే కదా, చాలా గొప్ప అద్భుతమైన విషయం కదా. అయితే ఇది కంఠం దిగి కిందకి వెళ్ళకుండా పైకి రాకుండా కంఠంలోనే ఉంచాడు. అయితే ఒక వేడి ఉంటుంది, అందుకని ఆయనకి మనం జలాభిషేకం చేస్తే చల్లగా ఉంటుంది కాబట్టి అభిషేకం చేయాలి. ఓహో, అందుకనే ఆయన వెండికొండలో ఉంటాడు, మంచుకొండలో ఉంటాడని. వెండికొండ ఎక్కడుంది? మంచుకొండలోనే ఉంది, హిమాలయాల దగ్గరే ఉంది కదా. ఆయన కైలాసము హిమోత్పర్వత ప్రాంతంలోనే ఉంది అని చెప్తాం మనం. ఇప్పుడు మానస సరోవరము, కైలాస పర్వత యాత్ర చేస్తాం కదా. చల్లటి మంచుకొండలో ఉంటాడు శివుడు. ఎందుకంటే ఈ గరళం ఉండటం వల్ల ఆయన శాశ్వతంగా ఈ మంచుకొండల్లోనే నివాసం కల్పించుకుని ఉన్నాడు. ఈ చల్లబరిచినప్పుడల్లా ఆయనకి సంతోషం కలుగుతుంది. ఎవరైతే అభిషేకం చేస్తారో వాళ్ళని కుమారస్వామిని ప్రేమించినంతగా ప్రేమిస్తాడట ఆయన. అంటే బిడ్డ సంతానం మీద ఉన్నంత ప్రీతి భక్తుడి మీద కలుగుతుంది భగవంతుడికి. అందుకు అభిషేకం మన శక్తి అనుసారం పంచామృతాలతో చేయొచ్చు, కొబ్బరి నీళ్ళతో చేయొచ్చు, ఇంకా ఉన్నాయి అభిషేకాలు చాలాగా. పంచదారతో చేస్తాం, భస్మాభిషేకం చేస్తారు, అన్నాభిషేకం చేసేది కూడా ఉంది. ఎవరికి? శివునికి. భస్మాభిషేకం అత్యద్భుతమైన అభిషేకం. అది ఇప్పుడు ఉజ్జయినిలో ఇదివరకు చితాభస్మం తోటి చేసేది. అవునవును, అది తెలుసండి నాకు. కానీ అన్నాభిషేకం వినలేదు. అన్నాభిషేకం కూడా చేస్తారు. అన్నాభిషేకం పంచదారతోటి, పంచదార అన్నం కలిపి అభిషేకం చేస్తారు. పంచదారతో పంచదార అభిషేకం, అన్నంతో అన్నం, భస్మంతో మనం తెలిసిందే కదా. ఇన్ని రకాల అభిషేకాల్లోనూ జలాభిషేకం అత్యంత ప్రీతిపాత్రం శివుడికి. చాలా సులువుగా ప్రతివాడు ఎక్కడైనా కాసిన చెంబెడి నీళ్లు దొరికితే చాలు, ఆ చెంబు పోయక్కర్లేదు. 3 ఉద్దరణల నీళ్లు పోసినా శివుడు ప్రీతి తింటాడు. నీకోసం నిన్ను చల్లబరచడానికి, నీకు సంతోషం కలిగించడానికి మహాశయ అని ఒక మాట నమశివాయ అనుకుని పంచాక్షరి మంత్రం కూడా అత్యంత సులువైన మంత్రం. ఈ అభిషేకం చేయటం వల్ల శివుడు ప్రీతిపాత్రుడవుతాడు, సులభ సాధ్యుడు. తేలిగ్గా శివుడిని మనం వశం చేసుకోవచ్చు. బోళ్ళంత అలంకరించి, బోళ్ళంత అన్నం పెట్టి, బోళ్ళ అవి ఇవి నైవేద్యాలు పెట్టి ఏమీ చెయ్యొద్దు. నీళ్లు పోయి చాలు. బోలా శంకరుడు కదండి. మనం బుద్ధి నిలకడగా ఉండాలి. అయితే ఈ శివరాత్రి పర్వదినానికి వద్దాం. దీంట్లో అభిషేకము, ఉపవాసము, జాగరణ, ఈ 3 అత్యంత ముఖ్యమైనవి. అవును, శివాభిషేకం చేయటం, అభిషేకం, అర్చన. అభిషేకం చేయటం ఊరికే నీళ్ళు పోసి లేచక పోము, కొంచెం పూజ చేసుకుంటాం కదా. ఈ అర్చన, అభిషేకము, తర్వాత ఏమో ఉపవాసం అంటే ఇది సాధారణంగా చేసే ఉపవాసాలు అంటే మనం నక్తము, ఏకభుక్తము మనం మామూలుగా చెప్పుకునేవి. నక్తం అంటే పగలల్లో ఉపవాసం అంటే చీకటి పడి చుక్కలు రాగానే భోజనం చేయటం, కార్తీక మాసంలో చేస్తాం కార్తీక నక్తాలు. ఏకభుక్తం పగలు భోజనం చేసి రాత్రికి ఉపవాసం ఉండటం, పూర్తిగా రోజంతా ఉపవాసం ఉండటం అంటే ఈ రోజంతా ఏమీ తినకుండానే ఉండటం.
శివార్చనలోనే లేదా శివుని తలుచుకుంటూనే భజన, తర్వాత శివుని కథలు వినటం, దాంతోటే రోజంతా గడపటం. చివరిది ఏంటంటే జాగరణ, నిద్రపోకుండా ఉండటం. జాగరణ అంటే మెలకువతోటి ఉండటం. మళ్ళీ ఈ మెలకువ అంటే నువ్వు సినిమా చూస్తూ మెలకుగా ఉండడం మాత్రం కాదు, ఆయన ధ్యానంలో ఉంటూ భగవత్ సంబంధమైన కథలు వింటూ, భగవత్ సంబంధమైన భజనలు పాడుతూ వింటూ, భగవత్ సంబంధమైన వ్యవహారం అంటే భక్తులతోటి సంభాషిస్తూ రాత్రిని గడపటం. మర్నాడు పొద్దున స్నానపానాదులు చేసుకుని, వంట చేసుకుని, లేదా మన దగ్గర ఏదైనా ఆహారం ఏర్పరిచి ఉంటే శివారాధన చేసుకుని స్వామికి సమర్పించి దాన్ని భుజించటం. జాగరణ శివరాత్రి జాగారం అంటాం మనం. జాగరణ, దాని పేరు సరైన పదం జాగరణ. ఇవి చేయగలిగితే అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తాడు శివుడు. ఏమిస్తాడండి? మాకు 4 లక్షలు అప్పు ఉంది, ఆయన తీరుస్తాడా? నాకు చాలా అనారోగ్యం ఉంది, ఆయన పోగొడతాడా? నాకు బోల్ డబ్బు కావాలి, ఆయన ఇస్తాడా? అన్నీ చేస్తాడు. ఎప్పుడు చెప్దాం, అవి కూడా చెప్తాం. చెప్పండి. ఎప్పుడంటే ఇప్పుడు నీకు బోల్డంత అప్పు ఉంది, శివుడు వచ్చి ఏమిటి త్రిశూలం పుచ్చుకొచ్చి నీ అప్పు తీరుస్తాడు. నీ అప్పులు తీర్చే సామర్థ్యాన్ని నీకు ఇస్తాడు, సామర్థ్యాన్ని కల్పిస్తాడు ఆయన. అంతే. ప్రతిదానికి నువ్వు కదా చేయవలసింది. అప్పెవరికి ఉంది? శివుడుగా నీకా? నీకే అప్పు ఉంది, నీకే అనారోగ్యం ఉంది, నీకే సమస్యలున్నాయి. నేను భగవంతుడిని నమ్మాను, అతను నాకు దారి చూపిస్తాడని నువ్వు త్రికరణ శుద్ధిగా నమ్ము, దారి చూపిస్తాడు ఖచ్చితంగా. భగవంతుడు చూపించిన దారిని తీసుకుంటే నీ సమస్యలన్నీ తీరిపోతాయి. సమస్తమైన సమస్యలకి భగవంతుడు సమాధానం చెప్తాడు. నీలోనే, నీతోటే నువ్వే చేసుకునేలాగా. నువ్వు కేవలం ఆ స్వరం వినడానికి నీ బుద్ధికి ప్రచోదనాన్ని కలిగించాలి. నీ బుద్ధికి ఆ ఫోకస్ కావాలి. మంచి మాట వినేందుకు, మంచి సలహా తెలుసుకునేందుకు, మంచి మాట విని ఆచరించేందుకు నీ బుద్ధికి సరైన దారి భగవంతుడి వల్ల కలుగుతుంది. నువ్వు ఉపవాసం చెయ్యి శ్రద్ధతోటి, డైటింగ్ కోసం కాదు. జాగారం చెయ్యి సినిమా చూస్తూ గేమ్ ఆడుకుంటూ కాదు. భగవత్ సంబంధమైన వ్యవహారంతో భజన చేస్తూ. ఈ ఒక రోజంతా ఆహారం లేకుండా ఉంటే ఆరోగ్యం సిద్ధిస్తుందని మొన్ననే మనం ఒక దాంట్లో చెప్పాం. అవునండి కదా. కాబట్టి ఇదే విధానం. కాదు రమ్మగారు, ప్రత్యేకించి ఏదైనా ఒక మంత్రాన్ని జపించడం వల్ల ఏదైనా అనుసరించాలంటారా? అనుసరించవచ్చు. అంటే మామూలుగా అభిషేకం, రుద్రాభిషేకం చేస్తారు. రుద్రం రాదు, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పుకుంటూ మన సులువుగా చెప్పుకునేది మనంతటా మనం చెప్పుకుంటూ చేయొచ్చు అభిషేకం. మంత్రం రాని వాళ్ళంటే రుద్రము నమకం చమకం రాదు మనకి, సులువుగా చేసుకోవాలి. ఏ దేవాలయానికో వెళ్ళి ఏకాదశి రుద్రాభిషేకానికి డబ్బులు కట్టి అక్కడ కూర్చుని గుళ్ళో చేసుకోవచ్చు. లేదా మనం ఇంట్లో చేసుకుంటాం అనుకో, ఇంట్లో చేసుకుంటే చక్కగా ఒక చిన్న పాత్ర నిండా నీళ్లు నింపి పెట్టుకోవటం. దేవుడి దగ్గర ఓ శివలింగం ఉంది మన దగ్గర, ఓ పళ్ళెంలో పెట్టడం. ఓం నమ శివాయ అనుకుంటూ ఒక్కొక్క నమ శివాయికి ఒక్కొక్క చెంచాడు, ఒక ఉద్ధరణెడు నీళ్ళు తీయటం, శివలింగం మీద వేయటం, సమర్పించటమే. అంతే. కొబ్బరి నీళ్ళు తీసాం, కొబ్బరి నీళ్ళతోటి, పంచామృతాలు తీసాం, పంచామృతాలతోటి, నమక చమక రుద్రాదులతోటి, రుద్రంతో పూజ చేస్తే ఎలాంటి ఫలితం గొప్ప గొప్ప వాళ్ళకి, అంటే బాగా అన్ని వేదాధ్యయనం అవి చేసిన వాళ్ళకి లభించే ఫలితాన్ని సాధారణమైన వాళ్ళకి, స్త్రీ బాల వృద్ధుల తేడా లేకుండా ఎవరికైనా ఈ రోజు భగవంతుడు ఇస్తాడు. శివరాత్రి నాడు మనం అట్లా చేసుకోవాలి. పొద్దున సాయంత్రం 2 పూట్లా చేసుకోవచ్చు. లింగోద్భవ కాలం వరకు గనక అభిషేకం చేస్తే ఇంకా అఖండమైన ఫలితం వస్తుంది. లింగోద్భవ కాలం అంటే రాత్రి 1 గంట 2 దాకా మనం శివార్చనలో గడపచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే లింగోద్భవం తర్వాత కొద్దిగా కునుకు తీస్తారు. మంచం మీద పడుకోకూడదు, నేల మీద పడుకోవచ్చు అలా చెప్తారు. పెద్దవాళ్ళు ఉండలేకపోతారు, పిల్లలు వాళ్ళు ఉండలేరు. రాత్రి 1 గంట 2 దాకా ఎవరైనా నిద్ర కాసేస్తారు, ఆ తర్వాత కాయడం కష్టం. అవును. అప్పుడు మంచము దిండు దుప్పటి తీసుకోకుండా నేల మీద పడుకుంటే పడుకోవచ్చు, నిద్రపోవచ్చు. ఒకవేళ ఒకవేళ నిద్ర అంటే మెలకుగా ఉండలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు పడుకోవచ్చు అన్నమాట. వాళ్ళకు కూడా జాగరణ ఫలితం లభిస్తుంది. రమ్మగారు, అల్పాహారం తీసుకోవచ్చు అని కూడా కొంతమంది దగ్గర వింటూ ఉంటాం, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అనారోగ్యస్తులు, వృద్ధులు, స్త్రీలు, బాలింతలు, లేదా గర్భవతులు, చిన్నపిల్లలు ఉంటారు. ఈ షుగర్ మాత్రలు అవి వేసుకోవాలి. ఏం చేస్తారు మరి? తప్పదు. తేలిగ్గా తీసుకుంటారు, పళ్ళు తీసుకుంటారు, కొద్దిగా పొద్దుటి పూట తీసుకుంటారు, సాయంకాలం పెద్దగా తినకుండా ఉంటారు, సాయంత్రం పూట తినకుండా రాత్రి దాకా. ఈజీగా మెథడ్ చెప్తాను చూడండి. ఇదే మనం ఈ నార్త్ ఇండియాలో అనకూడదు, ఒరిస్సాలోనూ అక్కడ నెయ్యి తేనె నీళ్ళలో కలిపి తీసుకుంటారు. అవే నీళ్లు రోజంతా. తేనె నీళ్లు తీసుకోవచ్చు, కొబ్బరి నీళ్లు తేనె నీళ్ళతోటి వాటర్ తోటి ఉండొచ్చు.
ఓకే. మరుసటి రోజు ఉదయం ఎలాంటి విధి విధానాలు అనుసరించాలంటారు? పొద్దున మళ్ళీ పూజ చేసుకోవటం, ఇంకొకసారి అభిషేకం చేయటం, తెల్లవారినాక సూర్యోదయం అయ్యాక ఇల్లు వాకి శుభ్రం చేసుకుని స్నానం చేయటం, తర్వాత అభిషేకం చేసుకోవటం, వంట చేసుకుంటే ఆ వంట ఏ ఆహార పదార్థాలు చేసుకున్నామో అవి భగవంతుడికి నివేదన చేసి భోజనం చేయటం. పడుకోకుండా ఉంటే మంచిది. మరుసటి రోజు పగలంతా కూడా పగల అంటే దాని మీద పెద్ద నియమం లేదు. ఏకాదశి నాడు అంటే ద్వాదశి నాడు పారణ చేసి నిద్రపోకూడదు అంటారు. శివరాత్రికి పెద్దగా ఆ మాట చెప్పల. చాలా మంది శివరాత్రి మర్నాడు పడుకున్న వాళ్లే కనిపిస్తూ ఉంటారు. ఓకే. పెద్దగా చెప్పబడలేదు అనమాట, నిద్రపోకూడదు అనే నియమం అయితే లేదు. ఇప్పుడు ఏదో ఆఫీసులకు వెళ్లాల్సిన వాళ్ళు ఏం చేస్తారు, ఏవో కొంచెం ఆవలిస్తూ పని చేసుకుంటారు కదా, పర్వాలేదు, దానికి తప్పులేదు. జాగరణ ప్రధానం. జాగరణ ప్రధానం. రాత్రంతా మెలకుగా ఉండటం ప్రధానం. మనం ఆ టైంలో జపతపాదులు ఏదైనా జపము, తర్వాత ఏమో భజన, ఆలయ దర్శనము, దేవాలయాల్లో ఉండిపోవటము, తర్వాత మన శారదా పీఠాల్లోనూ అక్కడ అర్చనలు జరుగుతుంటాయి. ఏకాదశి రుద్రం చేస్తారు, సహస్ర లింగార్చన చేస్తారు. అలాంటివి శివ కళ్యాణం చేసుకునే చోట 12 గంటలు అయ్యాక శివ కళ్యాణం చేస్తారు. శివపార్వతి కళ్యాణం, గౌరీ కళ్యాణం అంటారు. అవును, శివ కళ్యాణం, గౌరీ కళ్యాణం ఏదైనా సరే ఆ కళ్యాణాన్ని అలాంటి శోభాయమానంగా జరిగే చోట కార్యక్రమాలకి చూడగలిగితే ఇంకా బాగుంటుంది, మంచి ఫలితం లభిస్తుంది. మనం ఇంకా భగవంతుడి మీద దృష్టి లగ్నం చేసి ఉంటాం కదా, దానివల్ల విశేషమైన ఫలితం లభిస్తుంది. రమ్మగారు, మహాశివరాత్రికి మామూలుగా మనకి నెల నెల వచ్చే శివరాత్రులకి ఉన్న తేడా అంటే మనం ఏం చెప్పుకోవాలి? మహాశివరాత్రికి ఉన్న కథ ఏంటి అసలు? ఈ శివరాత్రి నాడు బ్రహ్మ విష్ణువు వాళ్ళిద్దరూ ఆధిపత్య పోరు వచ్చిందట వాళ్ళిద్దరి మధ్య. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను సృష్టిస్తానంటాడు ఆయన, నేను పెంచుతాను కదా వీళ్ళని అంటాడు ఈయన. అయితే వీళ్ళిద్దరూ కాకుండా దీన్ని మళ్ళీ సృష్టికి పునఃసృష్టికి వెసులుబాటు కల్పించే వాడెవడు? లయకారకుడైన శివుడు. వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, తండ్రి కొడుకు వాదన వచ్చింది. అయితే నిజంగా భగవంతుడికి సంబంధమైన వ్యవహారాల్లో వాళ్ళు ఎందుకు బాధించుకుంటారు? దేవతలు మనకు తెలియటం కోసం. అంతే, సృష్టి కళ్యాణమే కదా, లోక కళ్యాణమే కదా వాళ్ళు చేసేది. అయితే వీళ్ళిద్దరూ వాదించుకుంటుంటే అప్పుడు అగ్నిస్తంభ రూపంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ. మీ ఇద్దరు కాదు, నేను అసలు కారకుణ్ణి అని చెప్పటం ఆయన ఉద్దేశం. ఈ మనకి త్రిమూర్తులలో ఉన్న ముగ్గురు కాకుండా అమ్మవారితో కలిసి ఉండే శివుడు ఒక ఆయన ఉంటాడు. శివరూపాలు 5 రూపాలుగా చెప్పబడతాయి అన్నమాట. 5 శక్తులు ఈ ప్రపంచాన్ని నడిపించేవి. ఏమిటి? వీళ్ళు ముగ్గురు, బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు కాకుండా సదాశివుడు, అమ్మవారు. ఈ 5 శక్తులతోటే మనకి ప్రపంచం నడుస్తుంది, ఇది పుడుతుంది పెరుగుతుంది అన్నమాట. ఆయన అమ్మవారితోటి కలిసి ఉంటాడు. వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు. శివశక్తి కలిసే ఉంటుందన్నమాట. శక్తితో కూడిన శివుడే ఈ ప్రపంచాన్ని నిర్మాణం చేస్తాడని చెప్తారు. అయితే ఈ అగ్నిస్తంభ రూపంలో పెద్ద అగ్నిస్తంభం మండిపోతోంది, కింద నుంచి పైదాకా ఉంది. దాంతో వీళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు, బ్రహ్మాను విష్ణువు, ఏమిటి అని. దీని తుది మొదలు ఏమిటో తెలుసుకోవాలనుకున్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తోంది. తాము ఇద్దరు అట్లా లేరు, ఒక మూడో శక్తి ఈ రకంగా అగ్నిస్తంభ రూపంలో కనపడుతోంది. అప్పుడు ఏం చేశారంటే ఒకళ్ళు పైకి ఒకళ్ళు కిందకి వెళ్ళారు. మూలం తెలుసుకోవడానికి ఒకళ్ళు, అంతం తెలుసుకోవడానికి, ఆద్యంతాలు తెలుసుకోవడం కోసం బయలుదేరారు. అయితే ఈ విష్ణువు కిందకి ప్రయాణం చేశాడు. బ్రహ్మదేవుడు పైకి వెళ్తుంటే ఆయనకి ఒక మొగలి పువ్వు, ఒక ఆవు కనపడ్డాయి. ఆవు కామధేనువు. ఈ పైకి వెళ్తుంటే ఆయనకి విసుగు పుట్టింది, ఎంత వెళ్ళినా అంతం గుర్తు తెలియటల్లా. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, నేను చూశానని చెప్తాను, మీ ఇద్దరు నాకు సాక్ష్యం చెప్పండి అని చెప్పాడు. సరే, ఈ అగ్నిస్తంభంలో ఈ మధ్యలో ఎక్కడైతే వీళ్ళు శివుడిని చూసి శివుడు ఇట్లా అగ్నిస్తంభంగా రూపొందటం చూసుకున్నారో అక్కడికి వెళ్ళారు. నేను చూశాను, నాకు అంతం కనపడింది అని చెప్పేసరికల్లా అప్పుడు సాక్ష్యానికి వీళ్ళిద్దరిని తెచ్చానంటే మొగలి పువ్వు అవునవునని తలకాయ చెప్పింది. కామధేనువు అవునని తలూపి తోకతోటి చూడలేదు అని తోక అడ్డంగా ఊపింది. దాంతో బ్రహ్మకి పూజార్హత లేదు అబద్ధం చెప్పినందుకు. ఆ అబద్ధానికి సాక్ష్యం చెప్పినందుకు మొగలి పువ్వుకి పూజార్హత లేదు. మొగలి పువ్వుని ఏ పూజలోనూ ఎప్పుడు వాడరు. బ్రహ్మకు అప్పుడు 5 ముఖాలు ఉండేవిట. ఒక ముఖాన్ని శివుడు చేసాడనమాట, లాగేశాడు అబద్ధం చెప్పినందుకు. ఏ తల అయితే, ఏ నోటితోటైతే ఆయన అబద్ధం చెప్పాడో ఆ ముఖాన్ని ఆయన పెకిలించేశాడట శివుడు. అయితే ఈ కామధేనువు ముఖంతో అవునని తోకతోటి కాదంది కదా, కాబట్టి ముఖానికి కాదు, ఆవుకి వెనక భాగమే, గోపృష్టమే పూజార్హమైనదని నిర్ణయించబడింది. అయితే కిందకి వెళ్ళినటువంటి శివుడు ఈ ఆదిని విష్ణువు ఆదిని నేను కనుక్కోలేకపోయాను అని నిజం చెప్పాడు. మాకంటే ఈయన శక్తివంతుడు, పైగా ఇతడు ఉంటేనే, సృష్టికి స్థితికి లయకారకుడైన వాడు ఉంటేనే ఇది నడుస్తుంది. పుట్టుక అనంగానే దేనితోటి
ఏదో ఒక దాంతో పుట్టించాలా, ఆ ఒక పదార్థమే శివుడు తయారు చేసేది, ఆ పుట్టిన దాన్ని విష్ణువు పెంచేది అని. అప్పుడు శివుడి యొక్క అస్తిత్వం తమకంటే ఉన్నతమైనదని వీళ్ళిద్దరూ ఒప్పుకున్నారని కథ. అయితే ఎప్పుడైతే ఈ అగ్నిస్తంభ రూపంలో కనిపించాడో శివుడు, దాన్ని లింగోద్భవ కాలమని, అది ఈ మాఘ బహుళ చతుర్దశి అని చెప్పబడింది. ఈ బహుళ చతుర్దశి నాడు కనపడింది కాబట్టి ప్రతి నెల చతుర్దశిని మాఘ బహుళని మనం శివరాత్రి చేసుకుంటాం, బహుళ చతుర్దశిని మాస శివరాత్రిగా చేసుకుంటారు. అది అలవాటు ఉన్న వాళ్ళు చేసుకునేది. మాస శివరాత్రి అని క్యాలెండర్లో కనపడుతుంది, పంచాంగాల్లో విధానం ఉంటే చేస్తాం. దేవాలయాల్లోనూ అక్కడ విశేషమైన అర్చన జరుగుతుంది, శివాభిషేకం బాగా చేస్తారనమాట. కళ్యాణం కూడా చేస్తాం. అప్పుడు ఈ గౌరీ కళ్యాణం, శివుని కళ్యాణం కూడా ఈ బహుళ చతుర్దశి నాడే జరిగిందని ఒక ఐతిహ్యం. అది శివ పురాణంలో ఎక్కడో చెప్పబడింది. అందుకని ఏం చేస్తారంటే, ఈ రోజు ఆయన జన్మించాడు అంటే, ఆయన జన్మించడం కాదు, ఆయన ఇట్లా లింగంగా ఆవిర్భవించాడు ఈ అగ్నిస్తంభ రూపంలో. అందుకని ఈ రోజు ఆయనకి అర్చన అభిషేకాదులు చేసి, ఆయన కోసం తెల్లవార్లు మెలకుగా ఉన్నారు. బ్రహ్మ విష్ణువు వెతికేరు కదా, అవును. అట్లా మనం కూడా మెలకుగా ఉండి శివుని యొక్క ఆవిర్భావాన్ని తెలుసుకోవాలని, భగవంతుడు ఏ మూలంలో ఏ రూపంలో ఉంటాడో మనం గుర్తెరగటం కోసమే మనకి జాగరణ చెప్పబడింది. తెల్లవారేదాకా వాళ్ళు వెతికారు, అట్లా తెల్లవారేదాకా మనం మెలకుగా ఉండాలి. అందుకే ఇది చెప్పారన్నమాట. సో ఓపికను బట్టి, ఆరోగ్య పరిస్థితులను బట్టి చేయగలిగిన వారు చేసినంతగా చేసుకుంటే, అభిషేకం చేసుకున్న, మారేడు బిల్వదళాలతోటి అర్చన చేసిన, బిల్వార్చన చాలా మంచిది, విశేషమైంది. మారేడు చెట్టు సంవత్సరం అంతా పెద్దగా మనం మారేడాకులు కోయం. అవును. ఏ శివార్చనకే ప్రధానమైంది. ఏ శివాలయానికి వెళ్ళినప్పుడు కోసం ఈ రోజున మారేడుతోటి విశేషమైన అర్చన చేయటం. చాలా మారేడాకులు దొరకలేదు. ఎలాగంటే అంటే, ఓ 3 ఆకులు దొరికితే ఆ ఆకుల్ని ఒకసారి పూజ చేసామా, మళ్ళీ ఆకుల్ని నిర్మాల్యం తీసేసి మళ్ళీ కడిగి మళ్ళీ వేసుకోవచ్చు. అట్లా 3 సార్లు ఆకుల్ని వాడుకోవచ్చు. ఇవాళ రేపు ఎల్లుండి కూడా వాడచ్చు. మామూలుగా ఏ నిర్మాల్యానికి పూజార్హత ఉండదు, మారేడుకి పూజార్హత ఉంటుంది. 3 సార్లు వాడుకోవచ్చు. ఆకుల్ని వాళ్ళ నీళ్ళతో, మంచి నీళ్ళతో శుభ్రం చేసుకోవటం, ఒక మాట తడి తుడిచేసి మళ్ళీ అర్పించుకోవచ్చు. అట్లా చేయొచ్చు. తక్కువ మారేడు ఆకులు దొరికినా ఏం పర్వాలేదు. ఒక్క మారేడు, ఒక్క బిల్వదళం కూడా శివుడికి అత్యంత ప్రీతిపాత్రం. నీ యొక్క శ్రద్ధ, భక్తి ప్రపత్తులు అంతే, అవే చాలా ముఖ్యమైనవి. మామూలుగా మనం యాజ్ యూజువల్ గా చెప్పుకునేలాగానే ఈ శివరాత్రి నాడు కొట్లాడకండి, తగాదాలకు వెళ్ళకండి, దుర్భాషలాడడం అలాంటివి చేయబోకండి. కొంచెం అంటే శ్రద్ధలతో ఉండండి. మద్యం అంటే మీరు పూజ చేయలేను, నేను ఉపవాసం చేయలేను, మద్య మాంసాదుల జోలికి వెళ్ళబోకండి. ఒక్కసారి ఓం నమ శివాయ అనుకున్నా కూడా మీకు ఈ రోజున విశేషమైన ఫలితం వస్తుంది. ప్రపంచంలో ఉన్న శక్తులన్నీ కూడా శివుడి వైపే కేంద్రీకృతం అయ్యి ఉంటాయి. శివుడిలోనే ప్రపంచంలో ఉన్న అన్ని రకాల శక్తులు శివశక్తి సమన్వితంగా ఉంటాయి. ఈ రోజున మీరు ఎవరికైనా చేసిన సహాయం 1000 రెట్లు అవుతుంది, దానం 1,00,000 రెట్లు అవుతుంది. ఒక్కసారి శివనామాన్ని జపిస్తే అది 1,00,000 సార్లు జపించినంత ఫలితాన్ని ఇస్తుంది. జపం చేయాలన్న శ్రద్ధ, భక్తి మీకు ఉండాలి. అంతే. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు. నమస్తే. చేయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.